కొన్నాళ్లుగా పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను బయటపెట్టింది భారత్. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడులపై వివరణ ఇచ్చింది. అసలు దాడెందుకు చేయాల్సి వచ్చిందనేది వివరించారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. భారతదేశం చేపట్టిన సైనిక దాడుల ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను కేవలం 25 నిమిషాల్లోనే ధ్వంసం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల వల్ల పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు, ఉగ్రవాదులకు ఇచ్చే అండదండలు ప్రపంచం అంతా బహిర్గతమయ్యాయి. బుధవారం ఉదయం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా ముందుకు వచ్చి ఆపరేషన్ సింధూర్పై వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ భూభాగం ఉగ్రవాదులకు ఒక ఆత్మరక్షణ కేంద్రంగా మారిపోయిందని నిఘా వర్గాలు స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఈ దాడులకు పునాదైన ఘటన పహల్గామ్ ఉగ్రదాడి. ఇందులో 25 మంది భారత పౌరులు మరియు ఒక నేపాలీ వ్యక్తి దుర్మరణం చెందారు. ఈ దాడిని ప్రభుత్వం 2008 ముంబై ఘటన తర్వాత దేశంలో జరిగిన అత్యంత తీవ్ర ఉగ్రవాద చర్యగా గుర్తించింది. కశ్మీర్లో శాంతిని విచ్ఛిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకోవడం ఉగ్రవాదులు అసలు లక్ష్యమని విక్రమ్ స్పష్టం చేశారు. లష్కర్-ఏ-తోయిబా, జైషే మహ్మద్ లాంటి సంస్థలు ఇప్పటికే నిషేధితులైనవే అయినప్పటికీ టీఆర్ఎఫ్ పేరుతో పునరుద్ధరణకి ప్రయత్నిస్తున్నాయని, ఇది లష్కర్-ఏ-తోయిబాకు ఒక కొత్త ముసుగు మాత్రమేనని విక్రమ్ మిస్రీ అన్నారు. టీఆర్ఎఫ్ పై నిషేధం ఎత్తేయాలంటూ పాక్ ఒత్తిడి చేస్తున్న భారత నిఘా సంస్థలు ఈ కుట్రలను ముందే గుర్తించాయి. ఈ దాడిలో శిక్షణా కేంద్రం, కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ పొందిన స్థావరం కూడా ఉన్నాయి. కాట్లీ, బర్నాలా, మహ్మూనాజాయా వంటి ప్రాంతాల్లో దాడులు జరిపినట్టు పేర్కొన్నారు. పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఈ దాడులు నిర్వహించినట్లు భారత సైన్యం తెలిపింది. కానీ అంతర్జాతీయ సంస్థలను తప్పుదోవ పట్టించేందుకు పాక్ ప్రయత్నం చేస్తోందన్నారు భారతీయ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.